ఈ మెడికల్ కాలేజు సమైక్య రాష్ట్రంలో అప్పుడు అన్న దామన్న గారు అప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండే, సీఎంగా అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉండే. ఇక్కడ మెడికల్ కాలేజు, అట్లనే జోగిపేట సుల్తాన్పూర్ జేఎన్టీ కాలేజ్. ఆ రోజున జేఎన్టీ కాలేజు దామన్న డిప్యూటీ సీఎంగా ఆ రోజు అది ఇనాగ్రేషనే అన్న బిల్డింగ్ అధ్యక్షుడు శాంక్షన్ ఇచ్చి అంత అయిపోయింది. వీటికి వచ్చేసరికి కాంగ్రెస్ గవర్నమెంట్ రాకపోయేసరికి తర్వాత ఇంకో పార్టీ గవర్నమెంట్ వచ్చింది, మెడికల్ కాలేజ్. దాని తర్వాత దమన మనము నేను దీక్షలు చేసి అవి చేసాను, నువ్వు కూడా వచ్చినావు, పంచాయతీ చేసినాము. తప్పని పరిస్థితుల్లో ఈ వేరే గవర్నమెంట్ ఉన్నా ఇక్కడ కొట్లాంటి వాళ్ళు మొగలు ఉన్నారని చెప్పి చెప్పింది. అర్థమైందా? మూడు సంవత్సరాలు సుక్కలు చూపెట్టాం టీఆర్ఎస్ వాళ్ళకైతే. గవర్నమెంట్కి ఎవరు దామన్నా నేను ఓకే. ఆ రోజు పడ్డదంటే మన బ్యాంకే పడ్డది మెడికల్ కాలేజ్. ఏమన్నా దామన్నా ఇది సబ్జెక్ట్. ఇది ఇప్పుడు నా మనసులో మాట చెప్పాలి. నేనే కదా, మనదే కదా, ఇంకేమున్నది. ఇక అవన్నీ ఇప్పుడు రిపోర్ట్ తీసుకొని నేను కానీ అన్న నాకు ఒక్క రిక్వెస్ట్ ఇక ఒక 5 నెలల లోపల 6 నెలల లోపల మీరు తక్షణమే వచ్చి ఇనాగ్రేషన్ చేయాలి. అన్ని కాదు ఇనాగ్రేషన్ చేయాలి. కాంట్రాక్టర్లు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, డిపార్ట్మెంట్లు ఎవరు, మీరు దయచేసి మీరు చాలా తప్పు చేశారు. 8 నెలల గవర్నమెంట్ నుంచి మీరు పోయి కలవకుండా రిపోర్ట్ ఇవ్వకుండా ఎట్లా తెలుస్తుంది మాకు? అన్నకి ఎట్లా తెలుస్తుంది ఇదంతా? సరే, మీరు విషయాలన్నీ దామనగా మాట్లాడుతున్న విషయాలన్నీ నా రిక్వెస్ట్. సంగారెడ్డి నియోజకవర్గంగా ఉమ్మడి జిల్లా అంటే ఈ సంగారెడ్డి జిల్లాతో పాటు పక్క వికారాబాద్ జిల్లా కానీ అటు ఎటు చూసుకున్నా కూడా దాదాపు నాకు ఐడియా ఉన్న కాడికి ఏంటంటే డైలీ తక్కువ ప్రతి వారం సోమవారం అయితే 1000 నుంచి 1500 మంది అవుట్ పేషెంట్స్ వస్తారు. అంతే కదా? 1500 అవుట్ పేషెంట్ 1500 వస్తారు. ఇలా మంచి స్టాఫ్ ఉందన్న, మంచి డాక్టర్స్ ఉన్నారు, మంచి సర్వీస్ ఇస్తున్నారు. అందరూ కూడా మంచిగా ఉన్నారు. కూడా మనం ఎప్పుడు కూడా మన గవర్నమెంట్ మన గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనం ఎప్పుడు ప్రోత్సహిస్తాం. మనది కూడా వాళ్ళకి కాదు మనదంతా. కాబట్టి నేను ఎక్కువ టైం తీసుకోను, ఎందుకంటే అసలు విషయం దామన్న గారు నోట్లకి వస్తే అన్నీ క్లియర్ అయిపోతాయి. కాబట్టి నా అప్పీలు మా చైర్మన్ గారి పక్షాన నువ్వు కూర్చొని చెప్పు మేడం. కాబట్టి నేను అన్నది రిక్వెస్ట్ చేసిన అన్ని విషయాలు చెప్పిన అన్న విషయం ఇప్పుడు దామన్న గారు మన మినిస్టర్ గారు అన్ని విషయాలు మాట్లాడతారు. ఓకే, నమస్కారం. ఇక్కడ ఉన్న మెడికోస్ కాబోయే డాక్టర్స్ ఎవరైనా ఇంటరాక్షన్ అవుతారా? ఎనీ ఆఫ్ ద మెడికోస్ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ ద గవర్నమెంట్, ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. కండి ఎవరన్నా కండి సార్ అడిగినప్పుడు అయితే బెటర్. Stand here before all the scholars here, but I'm blessed to have you all today in our college. Like your presence has graced us today. It's truly a memorable day. Our educated in the college issues. సంగారెడ్డి హిస్టరీలో పక్కగా నిలిచిపోతుంది. మాకు ఎంత తొందరగా చేస్తే అంత తొందరగా కాలేజ్ కన్స్ట్రక్షన్ పూర్తి అయిపోయి మాకు అందజేయాలని కోరుకుంటున్నాను సార్. ఇంకా మాకు ఇక్కడ అత్యున్నమైన ఉన్నతమైన ఉత్తమమైన ప్రొఫెసర్లు అందరూ ఉన్నారు సార్. మాకు ఇక్కడ స్టాఫ్ బిగ్ చేస్తారు సార్. మాకు ఇప్పుడు ప్రాక్టికల్స్కి మాకు ప్రాపర్గా క్లాసెస్ లేకపోయినా మాకు ఇక్కడ అన్ని మాకు చూసుకుంటారు సార్. దాన్ని అరేంజ్ చేసుకొని వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ టైమింగ్స్ అవన్నీ ఎక్విప్మెంట్ లేకపోయినా కూడా ఏమి కాకుండా మాకు ప్రాపర్గా చూసుకుంటారు సార్. So I would like to, on this occasion, I would like to thank all the professors, all the staff of GMT Sangareddy and GDS. Anything else? They give that. What about the girls? We are not that much good enough. Well, you said it? Sir, Tejasvi sir. Huh? Tejasvi Sanjana. Tejasvi. What is your name, yeah? Uday anna. Okay. Anything else? First auditorium. Oh.
ఏమైనా వాడిందో ఏమో. శాంక్షన్ కాలేదు సార్, ఆడిటోరియం శాంక్షన్ కాలేదు. అరే Sir, playground. Sir, hostels. First. హాస్టల్ దగ్గర పడుతుంది కదా పనులన్నీ కూడా. దగ్గర పడుతుంది sir. కాకపోతే second year కి వచ్చేసాము. ఇంకా third year వరకు. I'll give an answer on this. I'll give an answer. I'll give my reply. Anything else? So what is that you're planning to be in future? As they only will be satisfied with the BBS or want to do your PG or further? PG specialist, whatever it can possible to have a good health education, health for other people, sir. How do you view the Indian society from a medical perspective as a professional? I am a layman, you are a doctor, I am a layman, I don't know anything about the medicine or everything. I come to you with fever, I don't know why I got the fever. How do you treat me? You treat me, but do you carry the human angle with you? Yes, sir. We come down to their level. We talk in their level, Right. so they can understand it. Yes. Even though we study in the Yes. in the high terms, medical terms, Yes. we'll get into them. Now we have we go to clinical postings. There we interact with. We'll take the history taking. We'll take the history taking not in the medical terms, but in layman terms. So we can interact and have a very good conversation and understand where the disease is coming from. From the root cause, we are taking that thing, sir. Which is the most dedicated, pious profession in the world? Obviously, Obviously, Doctor. doctor. Yes, sir. So for a layman doesn't know where God is, how God looks. Yes, sir. But for him, doctor is everything. Yes, sir. But somewhere don't you feel that somewhere the exploitation is also taking place? Obviously, sir. Where there is importance, there will be exploitation also. So how to curb it? How to come out of it? How to protect the common man? We have to understand their ethics, sir. First, we have to be patient to understand what patient I love you. I needs. respect you. I respect you. Wonderful. Empathy. Empathy. And we see, actually, whenever the patients come, we have to feel that they our family members, as our mom, as our dad, or as our grandpa, grandma, anything. If we feel like that, we have to give proper attention and proper care for them, utmost attention and utmost medical treatment. That's what I think, sir. Wonderful. Wonderful. Right, thank you. Want to speak anything else? Like as she mentioned, we need to have empathy. Like మనం వాళ్ళ ప్లేస్లో ఉండి మనం చూసుకోవాలి. అప్పుడు మనకు అది ప్రాబ్లం అయితే అప్పుడు అర్థమవుతుంది. మన ప్లేస్లో ఉండి ఏమైంది అని అనుకుంటే కాదు. ఒకవేళ మన ప్లేస్లో ఉండి మనం ఏం చేస్తాం అట్లా ఆలోచించి మనం అర్థం చేసుకుంటే అప్పుడు వాళ్ళకు కూడా నెక్స్ట్ టైం ఇంకా ఎందుకు ఫ్రీగా మనం చేసి పంపాలి, చూద్దాంలే, చేద్దాంలే, బెడ్లు ఉన్నాయిలే, బెడ్లు లేనులే అనే భావన ఉంటుంది. కాదు, ఎప్పటిదాకైతే లేదా నువ్వు ఆ పేషెంట్ని నా క్లయింట్గా, నా కస్టమర్గా నువ్వు ట్రీట్ చేస్తావో అప్పుడు నువ్వు ఓన్ చేసుకుంటావు ఇది నాది అని చెప్పేసి. ఆ భావన, ఆ సిద్ధాంతము, ఆ దృక్పథము మనకు కలగాలి. అప్పుడే ఆ వృత్తికి మనం న్యాయం చేసిన వాళ్ళం అవుతాం. ఎందుకంటే except a medical professional or people who are well versed in that profession, being clinical or non-clinical, the rest are novices, అంటే అమాయకులు, తెలియని వాళ్ళు. I may be a minister, I want a deputy chief minister of Andhra Pradesh, agree, కానీ when I go to a doctor నాకు ఏమీ తెలియదు. ఈ కాలంలో కొంత 2-3 అంశాలు ఏం తెలిసినాయంటే, ఒక షుగరు, ఒక బీపీ, ఒక డయాలిసిస్, ఒక రక్త పరీక్షలు, బీపీ ఎందుకు వస్తుంది, హైపర్ టెన్షన్ ఎందుకు వస్తుంది, షుగర్ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అని ఈ మధ్య కాలంలో అందరికీ అర్థమవుతున్నది. దీని తప్ప మనం ఏ ట్యాబ్లెట్ వేసుకున్న ఏ రకంగా నమ్ముతామో మనం ట్రీట్మెంట్ చేసే డాక్టర్ని అదే పద్ధతిలో నమ్ముతాం. ఆ నమ్ముని వమ్ము చేయకూడదు అనేది నా యొక్క బాధ. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్తో సమానంగా మన డాక్టర్స్, క్వాలిటీ డాక్టర్స్, కమిట్మెంట్ డాక్టర్స్, అనుభవం ఉన్న డాక్టర్స్ మన దగ్గర ఉన్నవారు, ప్రగాఢ అనుభవం ఉన్న డాక్టర్స్ ఆ కమిట్మెంట్ ఇంకా పెంచుకొని
ఫెసిలిటీస్ సౌకర్యాలు మన ప్రజలకు మనం అందిస్తే నోబడీ క్యాన్ బీట్ గవర్నమెంట్ డాక్టర్ ఆర్ ద గవర్నమెంట్ ఫెసిలిటీస్. మనకు ఆ సత్తా ఉన్నది, మన కమిట్మెంట్ మనం పెంచుకోవాలి. నేను అన్ని రాజకీయమని చెప్పినాను. మా ఇంజనీరింగ్ విభాగానికి సూపరింటెండెంట్కు, మా ప్రిన్సిపల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్కు ఇమీడియట్గా దీనిపైన చర్యలు తీసుకొని రాబోయే 4 మాసాలలో ఈ బిల్డింగ్ కంప్లీట్ కావాలి. మా పిల్లలు కంఫర్టబుల్గా కాన్ఫిడెంట్గా చదువుకోవాలి. వచ్చే ఆగస్టు చివరలలో మొదటి వారం సెప్టెంబర్లో 500 పడకల హాస్పిటల్కి మనం శంకుస్థాపన చేస్తాము. చివరగా మీ అందరితోటి ఒక విన్నపము, ఈ సంవత్సరానికి సంబంధించి నర్సింగ్ హాస్టలే కానీ నర్సింగ్ హాస్టలే కానీ పిల్లలకు హాస్టలే కానీ ఇంకో 3 ఈ ఇయర్ గురించి మీరు అగ్రిమెంట్ చేయండి. కానీ మోస్ట్లీ ఇన్ అనదర్ 4 months time we complete the entire structure. I will hand it over to the students. That we will do, it is our responsibility. చివరగా had an Ayush OP based hospital in Sangareddy, government hospital premises. Was there, sir? A space constraint 30 we had to. So because of the space constraint, you have to take it out. OPs చాలా ఎక్కువై we had to shift. No, them to the don't PHC. say that OP. I want a note on that. Yes, sir. I want immediately a note on that. That is very disturbing news. It's not good. Already we were running an Ayush hospital in Sangareddy. Yes. Am I right? Yes. What was the OP in Sangareddy Ayush hospital? So it was 30 to 40 patients per day they Per would day, have, sir. So different Whatever it is, ultimately overall the OP was 40 to 50 patients per day, but we don't have an Ayush hospital for them. Sir. What about the space constraint? You said where to start this Ayush hospital. And secondly, we are going to lay the foundation for a new DM and HO office in Sangareddy. With regard to the Ayush hospital, I want, what is the area you need for Ayush hospital? Can we have one another Sir, area? we have, sir. I can show land, sir. Sorry. We will start an Ayush outpatient hospital in next 15 days in Sangareddy. And we will have a permanent structure to be built in Sangareddy in a span of 1 year time. ఓకే, సో ఇవన్నీ ఈరోజు నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. R&B డిపార్ట్మెంట్ టు గివ్ ఏ రిపోర్ట్. వెరీ R&B డిపార్ట్మెంట్, I want the R&B department to give a report at what stage the entire building structures are. When are you going to complete it? I have announced that in another 3 months, 4 months time we are supposed to complete the entire structure. I want a report on that. One. Secondly, we want a meeting tomorrow in Hyderabad, and I'll ask your CEO or ENC everybody to come there. We'll have a discussion. What is the issue? What are the hindrances? We'll try to clear them out. Okay, Ramitulara? ఇంకేమని చెప్పాలా? Hi everybody, this is Kiriti Damaraju. Like, share and subscribe to Saira TV. Oh, Saira!